Good afternoon, students. Today class డేటాబేస్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి దాని మీద డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ అవి ఎలా ఉంటాయి, అవి ఎలా ఆపరేట్ చేస్తాయి, అవి ఎలా మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ చాట్ జీపీటీని యూజ్ చేసి నేను ఏం చేశానంటే డేటా అనేది జనరేట్ చేశాను. 50 మెంబర్స్కి సంబంధించి డేటా అనేది జనరేట్ చేశాను. అంతమందిది డేటా నేను టైప్ చేయడానికి నాకు టైం పడుతుందని నేను జనరేట్ చేశాను అనమాట. ఒక ఐడియా కోసం ఇది ఒక 50 మెంబర్స్ యొక్క డేటా. వాళ్ళ నేమ్, సర్నేమ్, ఏజ్, జెండర్, క్వాలిఫికేషన్, డిగ్రీ, క్వాలిఫికేషన్ అది డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, విలేజ్, వాళ్ళు ఉంటున్న విలేజ్, మండలం, ఇంకా డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఒక 50 మెంబర్స్ డేటా అనేది ఇక్కడ ఉంది. అదే రకంగా ఇది మామూలు ఒక సర్వేలో తీసుకున్నప్పుడు, లేదంటే కనుక ఒక స్టూడెంట్ డేటాబేస్ ఒక కాలేజ్లో కానీ ఒక యూనివర్సిటీలో కానీ చాలామంది స్టూడెంట్స్ అన్ వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతారు. వాళ్ళు ఎంత ఫీజు పే చేయలేదు, అదొక డేటాబేస్. 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నార్మల్గా నేను ఏం చేశానంటే ఇప్పుడు రోని జనరేట్ చేశాను, ఒక రోని ఇన్సర్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ షార్ట్ కట్ని వాడి రోని అనేది నేను జనరేట్ చేశాను. ఓకే, డేటాబేస్ దీని యొక్క ఫాంట్ మార్చుదాం. ఫాంట్ సైజ్ అనేది పెంచుతున్నాను. ఓకే, సర్నేమ్ డిలీట్ చేసేద్దాం, సర్నేమ్ అవసరం లేదు. ఒక నిమిషం టైం పడుతుంది. ఓకే, సర్నేమ్ క్యాలిక్యులేట్ డిలీట్ చేసేస్తున్నాను మొత్తం డేట్లు.
ఓకే. ఒక రోని కానీ కాలమ్ని కానీ డిలీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కంట్రోల్ షిఫ్ట్ మైనస్ కాలమ్ కానీ రో కానీ డిలీట్ అవుతుంది. నేను అది యూజ్ చేసి డిలీట్ చేశాను. ఓకే. నేను ఇన్సర్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను వీటిని మెర్జెంట్ సెంటర్ చేస్తున్నాను. మెర్జెంట్ సెంటర్ చేసి ఫాంట్ సైజ్ పెంచుదాం. ఓకే. ఫాంట్ యొక్క స్టైల్ మార్చుతున్నాను. షేప్ ఫిల్ చేస్తాం. ఓకే. ఇది ఇప్పుడు ఈ డేటాబేస్ మనకి ఎలాగ యూజ్ అవుతుందంటే కౌంట్ కౌంట్ పర్ఫార్మెన్స్ అప్లై చేయడానికి, అలాగే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది. ఓకే. కండిషనల్ ఫార్మాటింగ్ ఇది మనం ఎక్కువగా యూజ్ చేయము. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఇది ఎక్కడ అప్లై చేస్తామని ఏజ్లో యూజ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఏజ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఏజ్ దగ్గర యూజ్ చేస్తున్నాను. గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ పెడదాం. ఓకే. గ్రేటర్ దెన్ ఎంత ఇన్పుట్ వాల్యూ ఆర్ సెలెక్టెడ్ సెల్ 21. ఓకే. 21 కంటే హైయెస్ట్ ఏజ్ ఉన్న వాళ్ళందరిది కూడా ఇక్కడ కలర్ అనేది చూపిస్తుంది. ఆ ఏజ్ని అది కలర్ చేసింది అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇందులో మైనర్స్ కానీ ఉంటే మైనర్స్ని వాళ్ళకి ఏజ్ని చూపించడానికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియడానికి ఇలా కండిషనల్ ఫార్మేటింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇందులో టెక్స్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ కండిషనల్ ఫార్మేటింగ్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు పెడుతున్నా. ఇక్కడ ఈ సెల్ వాల్యూ వచ్చేసి తీసేసి క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంది కదా, డిగ్రీ, బిఎస్సి, బీటెక్, బీకామ్, ఇది సెలెక్ట్ చేసి సెల్ వాల్యూ స్పెసిఫిక్ టెక్స్ట్ ఏంటి డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఓకే. డన్. ఓకే. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా హైలైట్ చేసింది. అలాగే విలేజ్ స్పెసిఫిక్ విలేజ్లో ఉండే వాళ్ళని చూడాలన్నా, లేదా మండలం వాళ్ళని, లేదంటే ఒక పేరు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉంది కదా వినోద్ యొక్క క్వాలిఫికేషన్ మనకి తెలియాలి. ఓకే. కండిషనల్ ఫార్మేటింగ్ ఈక్వల్ టు. ఓకే. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. నేమ్ సెల్ రేంజ్ ఏమి ఇస్తున్నామంటే నేమ్ దగ్గర నుంచి ఇస్తున్నాను. 50 నేమ్స్. 50 నేమ్స్లో వాల్యూ ఇవ్వట్లేదు, నేను టెక్స్ట్ ఇస్తున్నాను. ఏంటది వినోద్.
ఓకే. వేరే కలర్ పెడతాను ఉండండి. ఇటాలిక్ పెడదాం. ఇటాలిక్ పెట్టి షేప్ ఫిల్ కలర్ మార్చుదాం. యెల్లో కలర్ పెడుతున్నాను. ఓకే. డన్. వినోద్. వినోద్ అన్నది కనిపించిందా? వినోద్. అలాగా మనం ఇంత ఒక 50 మెంబర్స్, 100 మెంబర్స్ ఉన్న వాటిలో స్పెసిఫిక్‌గా ఒక పర్సన్ డేటా మాత్రమే మనం కావాలి. వాళ్ళ క్వాలిఫికేషన్ గానీ, వాళ్ళ విలేజ్ గానీ, వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఇలా చేస్తాం మాట. అలాగే దీనికి కూడా చేయొచ్చు. కండిషనల్ ఫార్మాటింగ్. ఓకే. రేంజ్ అనేది మనం ముందు తీసుకోవాలి. రేంజ్ అనేది కరెక్ట్‌గా తీసుకొని ఆ సెల్ వాల్యూ మనం వాల్యూస్ ఇస్తున్నామా? టెక్స్ట్ ఇస్తున్నామా? ఓకే. ఇందులో ఫీమేల్స్. నేనిచ్చిన 50 మెంబర్స్ దాంట్లో ఫీమేల్ ఆ ఉన్న టెక్స్ట్‌ని హైలైట్ చేయమని చెప్తున్నాను. ఓకే. ఓకే. ఫీమేల్ ఉన్న టెక్స్ట్ అంతా చూసారా? బాక్స్‌లో వచ్చింది. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా? పై చార్ట్స్ గాని, బార్స్ గాని మనకి దేనికి సంబంధించి పై చార్ట్స్ గాని, బార్ గ్రాఫ్ కానీ కావాలి. నాకిప్పుడేంటంటే ఇక్కడ చూడండి సూర్యాపేట్, మెహమూదాబాద్, హనుమకొండ వీళ్ళే ఉన్నారు కదా! నేను చూపిస్తున్నాను చూడండి. డిస్ట్రిక్ట్ ఇది సెలెక్ట్ చేసి, రేంజ్ సెలెక్ట్ చేసి, పై చార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. టైం పడుతుంది రావడానికి. ఓకే. ఇలాగా. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. ఇలాగా 50 నంబర్స్ గానీ, లేదంటే ఒక 100 మెంబర్స్ ఉన్న డేటాబేస్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఫైండ్ చేస్తామంటే కౌంట్ ఫార్ములా. ఓకే. ఇక్కడ ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. అదెలా కాలిక్యులేట్ చేస్తాం. లేదంటే మొత్తం డేటాబేస్‌లో మొత్తం ఎంతమందున్నారు అని చూడ్డానికి. ఎలా చూస్తామంటే ఈక్వల్ టు కౌంట్ ఏ. కౌంట్ ఏనిచ్చి బి. లాస్ట్. ఓకే. సెలెక్ట్ చేశాను. ఎంతమందున్నారు? 50 మెంబర్స్. ఇదేంటంటే కౌంట్ ఏ.
టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ చేయడానికి ఒక డేటాబేస్లో. నెక్స్ట్, అదే ఇంకొక విధంగా కౌంట్ కౌంట్ ఇఫ్ కౌంట్ ఇఫ్ వాడుతున్నాం ఈసారి. ఎంతమంది మేల్ ఎంతమంది మేల్ ఉన్నారు? ఓకే, ఇది ఎలా రాస్తామంటే ఇలా కౌంట్ ఇచ్చిన తర్వాత కామా, ఇన్వర్టెడ్ కామాస్, మేల్. టెక్స్ట్ని ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామాస్లోనే ప్రింట్ చేయాలి. ఎంటర్. ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ అనేవాళ్ళు మేల్ ఉన్నారన్నమాట. ఏంటి? కౌంట్ మేల్ మెంబర్స్. అదే ఫీమేల్ని కౌంట్ చేయాలంటే ఇదే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ నెక్స్ట్ రేంజ్ సెలెక్ట్ చేయాలి. జెండర్ కాలం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కామా, ఇన్వర్టెడ్ కామాస్. ఈసారి ఫీమేల్ టెక్స్ట్ చేంజ్ చేశాను అంతే. కాలం కూడా రేంజ్ కూడా చేంజ్ చేయలేదు, కేవలం టెక్స్ట్ టెక్స్ట్ మాత్రమే చేంజ్ చేశాను. ఎంటర్. ఎంతమంది ఉన్నారు? 25. ఈక్వల్గా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఏజ్. యావరేజ్గా ఏజ్ ఏజ్ యొక్క యావరేజ్ ఫైండ్ చేయడానికి ఇది ఆల్రెడీ తెలుసు మీకు, యావరేజ్ అనే ఫంక్షన్ ఈక్వల్ టు యావరేజ్. ఏజ్ ఏజ్ యొక్క కాలం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. రేంజ్ ఇస్తున్నాం, మామూలుగా నెంబర్ కూడా ఇచ్చేచ్చు మనం రేంజ్. ఓకే, యావరేజ్గా ఎక్కువ 23 ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. ఓకే, అంతగా లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు ఎంతమంది, ఇలా కండిషనల్ ఫార్మేట్లో హైలైట్ చేసాం కదా, అవే ఇక్కడ చెప్తున్నాను అనమాట. బీటెక్ బీటెక్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఈ 50 మెంబర్స్ డేటాలో ఎంతమంది ఉన్నారు? ఓకే, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఈసారి ఏం చేస్తామంటే క్వాలిఫికేషన్ ఉన్న కాలం అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఏమి ఇస్తా అంటే కామా, ఇన్వర్టెడ్ కామర్స్, బీటెక్. ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. బీటెక్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ మాట. ఇలాగ కౌంట్ ఫార్ములాని ఈ టైప్స్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్, దీనికి మనం పైవట్ టేబుల్ కూడా యూజ్ చేయొచ్చు. న్యూ వర్క్ షీట్లో తీసుకుందాం. పైవట్ టేబుల్ అనేది న్యూ వర్క్ షీట్లో చూపిస్తుంది అన్నమాట.
డేటాబేస్. ఓకే. సెలెక్ట్ ఆల్ ఐడి. ఓకే. అప్లై చేయమని అడుగుతుంది. లేదంటే సార్ట్ అండ్ అసెండింగ్ ఆర్డర్. ఇలా మాట పైవట్ టేబుల్ అనేది ఇలా అప్లై చేస్తాం. నెక్స్ట్ సార్ట్ బై ఏజ్. ఇది ఫార్మాట్ as it is. ఇది సెల్ టైప్స్. మొత్తం అడుగుతుంది. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఏజ్ ప్రకారం సార్ట్ చేద్దాం. ఓకే. సార్ట్ అసెండింగ్. సార్ట్ అసెండింగ్. జస్ట్ సార్ట్. ఓకే. ఇలా చూసారా? ఏజ్ ఒక్కటే అది సార్ట్ అయింది. మిగిలినవి అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కస్టమ్ సార్ట్. ఓకే. కస్టమ్ చేస్తున్నాను. సార్ట్ బై 21 సెల్ వాల్యూస్. సార్ట్ అసెండింగ్. సెల్ కలరు ఫాంట్ కలరు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మాట. ఓకే. ఇప్పుడు ఎలా కాదు మొత్తం సెలెక్ట్ చేసి సార్ట్ చేద్దాం. ఓకే. మొత్తం సెలెక్ట్ చేసి సార్ట్ అసెండింగ్. చేంజ్ అయింది ఏమైనా? ఏం చేంజ్ అవ్వలే. మళ్ళీ చేద్దాం. సార్ట్ డిసెండింగ్ చేద్దాం ఈసారి. సార్ట్ డిసెండింగ్ అనేసరికి ఏమైంది? 50 నుంచి వచ్చింది. 50 నెంబర్ కదా! అందుకు కింద నుంచి వచ్చింది మాట. ఇలాగే సార్ట్ అండ్ డిసెండింగ్ చేస్తాం. ఇంకా ఫిల్టర్. ఓకే. ఫిల్టర్ ఉంటుంది చూడు ఫిల్టర్. ఫిల్టర్ ఎలా జరుగుతుంది? ఓకే. ఫిల్టర్ ఆన్ అయింది చూడండి. ఫిల్టర్. షీట్ వ్యూ అడుగుతుంది. ఫార్టీ ఫైవ్ 46 సెర్చ్. ఇది నెంబర్ ఫిల్టర్స్ అడుగుతుంది మాట. నో మ్యాచెస్ అంటుంది. అలాగే మినిమం మ్యాక్సిమం ఆ ఫంక్షన్స్ యూజ్ చేసి ఎవరిది హైయెస్ట్ ఏజ్ ఎవరిది లోయెస్ట్ ఏజ్ అని తెలుస్తుంది. ఇదిగో చూసారా? ఫిల్టర్ అనేది ఆన్ అయింది. ఇక్కడ ఫిమేల్స్ అన్ని సెలెక్ట్ చేయాలి. ఒక ఫిమేల్ ఒకటే సెలెక్ట్ చేయాలి. అంటే అన్ని ఫిమేలే ఉన్నాయి. నెక్స్ట్
ఓకే. ఇది బ్యాక్ స్పేస్ చేసి మెయిల్ అని ఇచ్చినా కూడా ఏమవుతదో చూడండి. అది తీసేసింది. అందులో అది కుదరట్లేదు. ఇంకొకటనేది లిస్ట్‌లో యాడ్ అయిందన్నమాట. ఇదిగోండి ఇది. నేనిది టైప్ చేశాను కదా! ఇది మాట. ఓకే. ఇలాగ ఫిల్టర్ అనేది చేస్తాం. అలాగే హైయెస్ట్ ఏజ్ ఎవరికుంది? మినిమమ్, లోయెస్ట్ ఏజ్ ఎవరికుంది? ఏ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? పైవట్ టేబుల్ యూజ్ చేసి చేయొచ్చు. అలాగే పై చార్ట్ ద్వారా జెండర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయొచ్చు. వీలుకప్ యూజ్ చేసుకొని మెంబర్ ఐడీ అనేది సెర్చ్ చేయొచ్చు. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది ఒక డేటాబేస్ మీద చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే మన టాస్క్స్‌ని సింప్లిఫై చేసి మనకి టైం అనేది సేవ్ చేస్తాయి. ఇందులో ఫంక్షన్స్ అయ్యి వాడడం వల్ల. అలాగే నెక్స్ట్ ఇంకొక డేటాబేస్ ఎలా తయారు చేస్తారంటే అందులో మనకి ఒక స్టూడెంట్ నేమ్ అయి రావాలి. ఫస్ట్ స్ స్టూడెంట్ యొక్క ఐడీ రావాలి. తర్వాత స్టూడెంట్ నేము, స్టూడెంట్ నేము, నెక్స్ట్ ఎడ్యుకేషన్. వాళ్ళేం చదువుతున్నారు, వాళ్ళ విలేజ్, వాళ్ళ ఫీజెంత. ఆ! మొత్తం టోటల్ ఫీజెంత. రిమైనింగ్ ఫీజు వాళ్ళెంత ఫీజింకా కట్టాలి. టోటల్ ఫీజ్. మొత్తం టోటల్ ఫీజెంత. వాళ్ళ ఫోను నంబర్. వాళ్ళ ఫోను నంబర్. నెక్స్ట్ వాళ్ళ యొక్క విలేజ్. వాళ్ళ పెర్ఫార్మన్స్. వాళ్ళెలాగా చదువుతున్నారు ఏంటి అని. నెక్స్ట్ అటెండెన్స్. అటెండెన్స్. ఇంకా లీవ్ డేస్. అదే ఆబ్సెంట్ డేస్. వాళ్ళెన్ని రోజులొచ్చారు, వాళ్ళెన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఈ యొక్క డేటాబేస్‌ననేది ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి అది ట్రై చేయండి. ఓకే. ఇలా వాళ్ళెంత ఫీజ్ పెండింగున్నారు, డిఫరెంట్ ఫంక్షన్స్ సార్ట్ గాని, ఫిల్టర్ గాని, ఇంకా కౌంట్ ఇఫ్ ఫంక్షన్స్, యావరేజ్, మినిమము, మాక్సిమము, పై చార్ట్స్ ఇవన్నీ వాటి మీద పెర్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో ఇదెలా చేయాలి, దీని యొక్క గురించి చెప్పుకొని హౌ టు క్రియేట్ ఫార్మ్స్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.